Hello students, welcome to Ravi's Academy. We give you the promise to give current affairs continuously. ముఖ్యంగా నా వీడియోలు ప్రతిరోజు మీకు వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ కోసం కిందన్న బెల్ బటన్ని యాక్టివ్ మోడ్లో పెట్టండి. దయచేసి లైక్ మాత్రం చేయండి. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం ఇది ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఈరోజు మన టాపిక్లోకి వెళ్దాం. చూస్తే మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి 11,828 కోట్లతో 5 ఐఐటీలు అంట. ఎన్ని ఐఐటీలు? 5 ఐఐటీలు ఎన్ని వేల కోట్లతో? 11,800 కోట్లతోనే 5 ఐఐటీల విస్తరణ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో అది గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, సెంట్రల్ కానీ, స్టేటే కానీ, ఇంకా ఏ ఎగ్జామ్ అయినా కానీ ఐఐటీల మీద క్వశ్చన్స్ లేని పేపర్స్ తయారవ్వట్లేదు. అంత ఇంపార్టెన్స్ ఉన్న ఏరియా అండి ఇది. సో కొంచెం ఫోకస్ చేయండి. ఇంతవరకు ఏమైనా ఐఐటీస్ మీద క్వశ్చన్స్ అడిగాయా? మరి ఇప్పుడేమైనా ఇంకా ఎలా అడగబోతారు? ఆ పర్స్పెక్టివ్లో ఈ కరెంట్ అఫైర్ని ట్రీట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఈ కరెంట్ అఫైర్ని చూసుకుంటే కేంద్ర మంత్రి మండలి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దే డిసైడెడ్ టు అనౌన్స్ 11,000 crores టు ఎస్టాబ్లిష్ 5 ఐఐటీస్ ఇన్ ఇండియా. సో ఆ ఐఐటీస్ ఎక్కడ మనం చూసుకుందామంటే ఒకటి తిరుపతిలోనంట, ఇంకోటి పాలక్కడ్లోనంట, ఇంకోటి ధార్వాడ్లో అంట, ఇంకోటి బిలాయ్లో అంట, ఇంకోటి జమ్మూలో అంట. ఓకే, ఇప్పుడు మీకు ఏరియాస్ తెలిసినాయి. ఆ ఏరియాస్ లొకేషన్స్ మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం కదండి రవిస్ అకాడమీ తరఫున. రియల్ టైం లొకేషన్ ఇప్పటికే నా వీడియోస్ ఇక్కడ వరకు చూసిన వాళ్ళైతే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. గూగుల్ ఎర్త్ని వాడి ఆ ప్లేస్కి వెళ్ళి మనం దాన్ని ఎలా రియల్ టైంగా లొకేట్ చేయొచ్చు, దాన్ని ఎలా మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఇవన్నీ విషయాలు మీకు ముందే తెలిసిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ మనం 4 or 5th వీడియో దగ్గర ఉన్నాం ఈరోజు. సో ఇక్కడ ఉన్న ప్రతి ప్లేస్ని మీరు అబ్జర్వ్ చేయండి. తిరుపతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంటి, ఇది ఏపీలో ఉంది. పాలక్కడ్ ఇది ఎక్కడుంది? కేరళలో ఉంది. దీనికంటూ ఒక విశిష్టత కూడా ఉంది, అది జాగ్రఫీలో. ఏంటి, మన నైరుతి ఋతుపవనాలు వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది కదండి ఇండియా. ఇక్కడ వరకు మొత్తం వెస్టర్న్ ఘాట్స్ ఆనుకొని ఉంటాయి. ఇక్కడ నీలగిరి అండ్ ఈస్టర్న్ ఘాట్స్ కలయిక ఉంటుంది. ఈ మధ్యలో అప్రాక్సిమేట్లీ ఒక 20 to 50 kilometers ఒక ప్లేన్ ఏరియా ఉంటుంది. అదేనండి ఈ పాలక్కడ్. ఓకే, ఆ రకంగా మనం దాన్ని జాగ్రఫీ పర్స్పెక్టివ్లో కూడా చూడొచ్చు. తర్వాత ధార్వాడ్ ఎక్కడుందండి? ఇది కర్ణాటకలో ఉంది. ఎక్కడుంది? ఇది కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ బిలాయ్ ఇది ఎక్కడుందండి? ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. నెక్స్ట్ జమ్మూ, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. తర్వాతనంట మరొక 60,000 కోట్లతోని నైపుణ్య శిక్షణ, వృత్తి విద్య పథకాలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మన దేశంలో చాలా మంది పౌరులకి సరైన స్కిల్స్ కూడా ఉండట్లేదు కదా. సో ఈ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటానికి కానీ, తర్వాత ఒకేషనల్ మీద ఇంకేమైనా స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్రం దాదాపు 60,000 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది అంట. సో ఈ పర్స్పెక్టివ్ చూసుకుంటే చెప్పాం కదా, ఈ 5 ఏరియాస్, ఒకటి తిరుపతిలో, ఇంకోటి పాలక్కడ్లో, ఇంకోటి ధార్వాడ్లో, ఇంకోటి బిలాయ్లో, ఇంకోటి జమ్మూలో, ఈ 5 ఐఐటీలు ఏర్పాటు చేయడానికి కేంద్రం సుముఖంగా ఉంది. ఓకే, మన నెక్స్ట్ స్లైడ్లో చూస్తే చూడండి, ఇది కూడా ఇంకో ఐఐటి టాపికే. అండ్ ఇంతకు ముందు ఐఐటీస్ మీద అడిగిన దాంట్లోంచి ఒక క్వశ్చన్ కూడా పిక్ చేసుకోవడం జరిగింది. అంటే మీకు ఒక ఐడియా ఉండాలి కదా, ఐఐటీస్ మీద క్వశ్చన్స్ ఎలా పడుతున్నాయి, ఏ రకంగా ఉంటున్నాయి అని ఒక ఐడియా కోసం ఈ క్వశ్చన్ తీసుకురావడం జరిగింది. అంతకంటే ముందు ఇంకొకటి చూద్దాం. వ్యర్థ జలాలతో విచ్ మీన్స్ డ్రైనేజ్ వాటర్తో హరిత ఇంధనం, గ్రీన్ ఎనర్జీ హరిత ఇంధనం దేంతోని? వ్యర్థ జలాలతో, విచ్ మీన్స్ డ్రైనేజ్ వాటర్తో గ్రీన్ ఎనర్జీని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఇక్కడ చూడండి, గౌహతి. ఎవరు? గౌహతి ఎక్కడ ఉంటుంది? గౌహతి అస్సాంలో ఉంటుంది. విచ్ మీన్స్ ద క్యాపిటల్ ఆఫ్ అస్సాం డిస్పూర్ కదా, ఆ డిస్పూర్ ఈ గౌహతిలోనే ఉంటుంది. ఈ గౌహతి ఐఐటి వారు ఏం చేశారు? వ్యర్థ జలాల నుంచి హరిత ఇంధనం ఎలా తయారు చేస్తారో ఒక ప్రాజెక్ట్ని డెలివర్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న ఈ సైంటిఫిక్ రీసెర్చ్ డేటా మీకు ఎవ్వరికి అవసరం లేదండి. జస్ట్ సింపుల్గా ఏ ఐఐటి ఏ ఇన్నోవేషన్ తీసుకొచ్చింది ఇలానే క్వశ్చన్స్ పడితే ఒకసారి ఒక క్వశ్చన్ చూడండి. ఐ థింక్ దిస్ ఈస్ గ్రూప్ 3 క్వశ్చన్ అనుకుంటా. గ్రూప్ 3 క్వశ్చన్ ఇక్కడ చూడండి. నేను తెలుగులో చదువుతున్నాను చూడండి. ఐఐటీలకు సంబంధించిన వ్యాఖ్యలో ఏది ఒప్పు, విచ్ మీన్స్ ఏది కరెక్ట్? చూడండి, వాట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్ ఏంటి? ఈ రెండిట్లలో ట్రూ స్టేట్మెంట్ ఏంటి? ఫస్ట్, ఐఐటి ఢిల్లీ యొక్క మొదటి క్యాంపస్ అంట అబుదాబిలో ఏర్పాటు చేయడానికి భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అవగాహన ఒప్పందంపై సంతకం 2023లో జరిగిందంట. చూడండి, 2023. నేను మీ అందరికీ ఒక మాట చెప్పా, ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ ఎగ్జాక్ట్ డేట్ కానీ
పర్టికులర్ ఒక అంశాన్ని వాడు పట్టుకొని మనం అడుగుతున్నాడంటే కొంచెం ఆలోచించాలి. అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయినా, మరి అది ఐఐటి ఢిల్లీ అయినా, అది అబుదాబి అయినా, అది నిజంగా 2023 అయినా, ఈ విషయాల పట్ల మనకు అవగాహన ఉండాలి. తర్వాత 2023లో మళ్ళీ పర్టికులర్ అడ్రస్ చేశాడు కదా, మళ్ళీ పర్టికులర్గా అడ్రస్ చేశాడు కదా. చూడండి ఏమని చేశాడు, మళ్ళీ 2023లోనే జింజీబార్ ఆఫ్రికాలో ఉంటుంది. ఆ జింజీబార్లో ఐఐటి మద్రాస్ తన యొక్క ఆఫ్ షోర్ క్యాంపస్ను తెరిచింది. సో చూడండి రెండింటి దగ్గర ఎగ్జాక్ట్ లొకేషన్స్ కావాలని ఇయర్స్ ఇచ్చిండు. ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, ఇది 2024లో జరిగింది. సో ఖచ్చితంగా ఈ రెండు విషయాలలో మనం ఆలోచించాలి. అది 2023 అయినా, మరి 2024 లేదా 2022 లేదా ఐఐటి ఢిల్లీయా, ఐఐటి మద్రాసా, లేదు అంటే ఈ ఐఐటి ఢిల్లీని ఇటు ఇవ్వచ్చు, ఏది జింజిబార్కి ఇవ్వచ్చు, లేదంటే ఐఐటి మద్రాస్ని ఈ అబుదాబికి ఇవ్వచ్చు. ఇలా చాలా రకాలుగా మనని కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుందండి. ఒకసారి నేర్చుకోండి, ప్రాపర్గా నేర్చుకోండి, ఒక 5 times అట్లా రివిజన్ చేయండి. ప్రతిరోజు వాటిని మీరు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అవ్వాలని నేను చెప్తున్నాను కదా. గూగుల్ ఎర్త్కి వెళ్ళండి, మీరు సెర్చ్ చేయండి, అది నిజమా కాదా, ఇదేనా కాదా అని గుర్తుపెట్టుకోండి. లేదంటే కోర్స్ పెట్టుకోండి, నిమోనిక్స్ పెట్టుకోండి, ఏ రకంగా సరే ఇట్లాంటి విషయాలు మాత్రం మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. చూడండి ఇక్కడ ఆన్సర్ వీళ్ళు ఎవరో కీ తయారు చేశారో, ఈ కీ కూడా రాంగే. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఈ ఆన్సర్ దగ్గర ఏంటి అంటే బి మాత్రమే కరెక్ట్. యాక్చువల్గా ఈ ఐఐటి ఢిల్లీ వాళ్ళు అబుదాబిలో వీళ్ళ క్యాంపస్ని 2023లో కాదు 2024లో పెట్టారు. చూడండి ఒక అభ్యర్థి ఎగ్జామ్ టైంలో ఇంత టెన్షన్తోనే రాస్తూ ఉంటాడు. ఆ టెన్షన్లో కూడా అతనికి ఈ స్టేట్మెంట్ మొత్తం కరెక్టేనండి, ఈ స్టేట్మెంట్ మొత్తం కరెక్టే, కానీ ఈ ఒక్క పాయింట్ అండి, ఏది ఈ ఒక్క పాయింట్, ఏ పాయింట్, అది 2023 2024 ఆ ఒక్క పాయింట్ దగ్గర ఎంత మైనర్ ఇష్యూ అండి. ఇప్పుడు చెప్పండి 2018లో ఉన్న ఎగ్జామ్స్, ఇప్పుడు ఎగ్జామ్స్ ఒకటా? మిమ్మల్ని అడుగుతున్నా, మీ మనసాక్షిని అడుగుతున్నా, చెప్పండి ఇంత టఫ్ వచ్చిందండి. నువ్వు ఆ టైంలో నీ తల మీద ప్రపంచంలో లేనంత టెన్షన్ ఉంటుంది. ఆ టైంలో కూడా ఇంత చిన్న మైనర్ పాయింట్ని కూడా నువ్వు అడ్రస్ చేసినావంటే ఆ సెకండ్ నువ్వు ఆ ఎగ్జామ్ని గెలిచినట్టే. సో ప్రిపేర్ అవ్వండి, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయినంత వరకు 100 సార్లు రివిజన్ చేయండి. ఇదే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సరే మనం నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, ఈరోజు ప్రజల సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ, ఎవరు? జస్టిస్ ఎన్వి రమణ. ఈయన మన దేశానికి 48వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో ఉంటారు. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే కాబోయే ప్రధాన న్యాయమూర్తి ఎవరు? బిఆర్ గవాయ్. ప్రస్తుతం ఎవరున్నారు? సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు. ఈయన ఎన్నో పర్సన్? 51వ పర్సన్. ఈ 51వ పర్సన్ సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు. ఈయన కాబోయే ప్రధాన న్యాయమూర్తి, అంటే కాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈయన రీసెంట్గా ఏమంటారు, మన ఎన్వి రమణ గారిని కలవడం జరిగింది. ఎందుకు? ఈ ఎన్వి రమణ గారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు, నెరేటివ్స్ ఆఫ్ ది బెంచ్ ఎ జడ్జ్ స్పీక్స్. నెరేటివ్ ఆఫ్ ది బెంచ్ ఎ జడ్జ్ స్పీక్స్ అంటే తెలుగులో అర్థం ఏంటి? ఒక బెంచ్ యొక్క అర్థ వివరం చెప్తూ ఒక జడ్జ్ ఇచ్చే మాటలు అనే అర్థం ఆ పుస్తకంతో వస్తుంది. దయచేసి పుస్తకాల పేర్లు మీరు ఇంగ్లీష్లోనే చదవండి, ఇంగ్లీష్లోనే నేర్చుకోండి. చూసారు కదా, ఇది ఇంగ్లీష్ నేమే. యాక్చువల్గా ఎట్లా ఇవ్వాలి? ఈ రకంగా ఇవ్వాలి, నెరేటివ్స్ ఆఫ్ ది బెంచ్, ఈ లెవెల్లో ఇవ్వాలి. కానీ ఏ లాంగ్వేజ్ ఇచ్చిండు? తెలుగులో ఇచ్చిండు. స్క్రిప్ట్ తెలుగులో ఇచ్చిండు, కానీ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్లో. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఖచ్చితంగా పేర్లని కానీ థీమ్స్ని కానీ మీరు ఇంగ్లీష్లోనే చదవడం నేర్చుకోండి. ఓకే, సరే. ఈయన కలవడం జరిగింది, ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ ఆర్టికల్ నుంచి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎలా ఆలోచించాలి అంటే, ఇక్కడ టాపిక్ ఎవరండి? సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంటే దేనికి వస్తుంది? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు వచ్చిన వెంటనే మనం హైకోర్టు గురించి కూడా మాట్లాడుకోవాలి. సో న్యాయ వ్యవస్థ ఏ భాగంలో ఉంది, ఏ స్కెడ్యూల్లో ఉంది, మన న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, దాని మీద వచ్చిన కేసెస్ ఏంటి, ఇవన్నీ విషయాల పట్ల మనం పాలిటీని ఇన్డెప్త్గా, ఇట్లాంటి విషయాల పట్ల మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రస్తుతం మన సీజే సంజీవ్ ఖన్నా గారు, ఈయన 177 డేస్ మాత్రమే పదవిలో ఉండడం జరుగుతుంది. ఈయన 51వ సిజేఐ. 50వ సిజేఐ డివై చంద్రచూడ్ గారు, 49వ సిజేఐ ఉమేష్ లలిత్ గారు, 48వ సిజేఐ
ఈ వెంకటరమణ గారు. ఈరోజు వెంకటరమణ మనకి న్యూస్ పేపర్లో కనబడ్డాడు కాబట్టి, ఎన్వి రమణ కనబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా 48, 49, 50, 51, 52 వీళ్ళందరినీ క్రోనాలజీలో అడిగే ఛాన్స్ ఉంది. అంటే కాలానుక్రమంగా ఒకరిని ముందు ఇవ్వడం, ఒకరిని వెనక్కి ఇవ్వడం, వీళ్ళందరినీ కాలానుక్రమంగా అడ్జస్ట్ చేయండి అనే సిచ్యువేషన్ కూడా మనకి ఎగ్జామ్స్ లో కనబడుతుంది. ఆ విధంగానే ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు. ఓకే, ఇంకా నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ లో దీని మీద థింగ్స్ టు రిమెంబర్. ఇప్పటి నుంచి నేను ఒక ఆర్టికల్స్ వచ్చిన వెంటనే ఆ ఆర్టికల్ చూడంగానే మనం ఎట్లాంటి పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవాలి, థింగ్స్ టు రిమెంబర్, మనం ఎట్లాంటి థింగ్స్ ని గుర్తు తెచ్చుకోవాలి, ఎట్లాంటి వాటిని మనం మళ్ళీ రిమినిస్కింగ్ చేసుకోవాలి అనే టాపిక్స్ నేను మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఈ ఇంతకుముందు వచ్చిన ఆ ఎంటైర్ ఆర్టికల్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇంకేమైనా ఉంది అంటే ఆర్టికల్ 50 గురించి మాట్లాడుకోవాలి. ఆర్టికల్ 50 ఏం చెప్తుంది? మన దేశ న్యాయ వ్యవస్థ అనేది ఏకీకృతంగా ఎవరికి బౌండ్ అవ్వకుండా, ఎవరి ముందు తల దించకుండా అది ఒక సెపరేట్ వింగ్ గా పనిచేస్తుంది అనే విషయాన్ని మనకి ఆర్టికల్ 50 చెప్తుంది. అట్లాగే మనది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్, అంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ. మనది ఏ న్యాయ వ్యవస్థ? ఏకీకృత న్యాయ వ్యవస్థ. సరే ఏంటి సార్, నాకు తెలుగులో కూడా అర్థం కాలేదు. నేను ఉన్నా కదా, చెప్తా కదా. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే మన దేశంలో సుప్రీంకోర్టు, హైరార్కీ కింద హైకోర్ట్స్, వాటి కింద డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఎన్ని కోర్ట్స్ ఉన్నా సరే ఫైనల్ గా మనమంతా ఒకే న్యాయ వ్యవస్థ కిందకి వస్తాము. దాన్నే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటారు. అదే ఈ థింగ్. తర్వాత జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష. ఈ సిచ్యువేషన్ లో, ఈ కాంటెక్స్ట్ లో మనం న్యాయ సమీక్ష గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి సార్ న్యాయ సమీక్ష? పేర్లో ఉంది. రివ్యూ అంటే మళ్ళీ సమీక్షించాలి, మళ్ళీ చూడాలి. దేని చూడాలి? ఇప్పుడు ఒక కేసు ఉందండి. ఆ కేసు మీద సర్టన్ కోర్టు తీర్పిచ్చినాక అది సింగిల్ బెంచా, ఫుల్ బెంచా, మరి లేకపోతే ఆ తీర్పులో ఇంకేమైనా తప్పులు జరిగి క్యూరేటివ్ పిటిషన్ కి అప్లై చేయొచ్చా? ఈ రకంగా ఆ కేసులో ఎన్ని తప్పులు ఉన్నాయో మాకు న్యాయం జరగలేదు, అందువల్ల మేము మళ్ళీ దీన్ని న్యాయ సమీక్ష అడుగుతున్నాం. ఈ న్యాయ సమీక్ష అనగానే మీకు గుర్తు రావాల్సిన ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 13 కానీ, ఆర్టికల్ 368 కానీ. దీని కింద మనకు గుర్తు రావాల్సిన కేసెస్ ఏంటి? ఏకే గోపాలన్ కేసెస్ కానీ, ఏం కేసులో? ఏకే గోపాలన్ కేసు కానీ, గోలక్నాథ్ కేసు కానీ, గోలక్నాథ్ కేసు 1967, ఏకే గోపాలన్ 1951. తర్వాత దీని మీదనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? కేశవానంద భారతి కేసు కానీ, కేశవానంద భారతి, ఇది ఎప్పుడు? 1972. ఇదే దీని మీద మనకు గుర్తు రావాల్సింది ఇంకా మినర్వా మిల్స్ కేసు కానీ, ఈ రకంగా చంపకందొరై కేసు కానీ, శంకరీ ప్రసాద్ కేసు కానీ, లేదు అంటే అశోక్ కుమార్ ఠాకూర్ కేసు కానీ, కేఎస్ పుట్టస్వామి కేసు కానీ, ఇట్లా చాలా కేసెస్ ఉంటాయండి. అప్రాక్సిమేట్లీ మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా తక్కువలో ఒక 20 కేసెస్ వరకు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వీటి నుంచి ఒక క్వశ్చన్ పడుతుంది. ఇది అప్రాక్సిమేట్లీ 1950 టైంలో, ఇది 1967లో, ఇది 1972లో, మినర్వా మిల్స్ 1980లో. ఇందులోంచి మన క్వశ్చన్స్ ఎట్లా పడతాయంటే ఏ కేసు ముందు వచ్చింది, ఏ కేసు తర్వాత వచ్చింది, ఏ కేసు తర్వాత ఏ కేసు వచ్చింది, క్రోనాలజీలో అని అడగచ్చు, లేదా సుప్రీంకోర్టు ఏ కేసులో న్యాయ సమీక్ష చేస్తా ఉంది, ఏ కేసులో పీఠిక భాగం కాదంది, ఏ కేసులో పీఠిక భాగం అంది. ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఒక్క న్యాయ వ్యవస్థ గురించి వచ్చింది కాబట్టి మీరు ఈ పాయింట్స్ మొత్తాన్ని మీరు రిమెంబర్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇంకా దాంతోపాటు సుప్రీంకోర్టు వచ్చింది కాబట్టి దీని ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయండి? 124 నుంచి 147 వరకు ఉంటాయి. ఈ 124 సుప్రీంకోర్టు గురించి చెప్తుంది. ఇందులోనే 124 సబ్ ఆర్టికల్ 4 ఇదేం చెప్తుంది? న్యాయమూర్తుల్ని ఏ రకంగా తొలగించాలి అనే విధానాన్ని చెప్తుంది. అట్లాగే ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీలు, వీటి గురించిన వివరణ కూడా మనకి సుప్రీంకోర్టు ఇవ్వడం జరుగుతుంది. ఒక్క సుప్రీంకోర్టులో ఎన్వి రమణ కాబోయే సీజేఏ అనే ఒక్క టాపిక్ వచ్చింది కాబట్టి ఎంత డెప్త్కి వెళ్ళి చదవమండి. ఇది కూడా ఇంకా సరిపోదు, ఇంకా డెప్త్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇంతకుముందు చూసారు కదా, ఒక ఐఐటి మీదనే ఎంత డెప్త్గా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఇంకెంత డెప్త్గా నేర్చుకోవాలి. నేను మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా? సరే, ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది, ఇంకో 1 month టైం ఉంది, లేదా 2 months టైం ఉంది. నిజంగానే సబ్జెక్ట్స్ అయిపోతాయా? ఎందుకున్నాయండి మీకు? అప్రాక్సిమేట్లీ 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. తక్కువలో ఈ 10 సబ్జెక్ట్స్కి ఒక్కొక్కరిని వేసుకున్నా మీకు ఎంత టైం పడుతుంది? 10 months టైం పడుతుంది. సరే సార్, నాకు రిజర్వేషన్ ఉంది, నాకు క్యాస్ట్ ఉంది, వద్దు, ఆ ప్రయత్నాలు వద్దు కాకొద్దు. నీకు క్యాస్ట్ ఉన్నా, నీకు రిజర్వేషన్ ఉన్నా, నీకు ఇంకేమున్నా సరే, ఏం ఫర్ ది ఓపెన్ కోసం ట్రై చేయి. అట్లీస్ట్ క్యాస్ట్లో అయినా దొరికే ఛాన్స్ ఉంది. అర్థమవుతుందా? నేను మాట్లాడే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. బిగినర్స్ మీరు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి గైడ్, ఒక మంచి కోర్స్తో ప్రిపేర్ అవ్వండి.
ఇంతకుముందు 1 or 2 మార్క్స్తో కోల్పోయిన వాళ్ళు దయచేసి మీరు వర్డ్ టు వర్డ్ ప్రతి పదానికి చూస్తూ ఇంచు బై ఇంచు, వర్డ్ టు వర్డ్, ఇంచు బై ఇంచు అట్లానే చదవండి, అలానే ప్రిపేర్ అవ్వండి. ఒక టాపిక్ వస్తే ఈ లెవెల్లో మీరు దాన్ని అనాలిసిస్ చేయండి. సరే, మన నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ ఇంటర్నేషనల్ జాగ్రఫికల్ ఇష్యూస్లో భాగంగా ఈరోజు మనకు వచ్చిన ఆర్టికల్ ఏంటంటే సింధు పరివాహకంలో, సింధు క్యాచ్మెంట్ ఏరియాలో అనే టాపిక్ వచ్చిందండి. సో మనందరికీ తెలుసు ఏప్రిల్ 22 పహల్గామ్ ఇన్సిడెంట్లో మన 26 మంది మన ఆడవాళ్ళ ముందే తమ భర్తల్ని అత్యంత పాశవికంగా ఈ ఉగ్రవాదులు చంపేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ సింధు నది ఒప్పందాలని మన పాకిస్తాన్తో చెరిపేయడం జరిగింది. ఆ సింధు నది ఒప్పందాలు అనేప్పుడు మనకి కరెంట్ అఫైర్స్లో వస్తున్నాయి కాబట్టి అసలు ఆ సింధు నది యొక్క ట్రిబ్యూటరీస్లో ఏ ట్రిబ్యూటరీస్ మన ఇండియాకి వస్తున్నాయి, ఏ ట్రిబ్యూటరీస్ పాకిస్తాన్కి వెళ్తున్నాయి, మన వాటా ఎంత, వాళ్ళ వాటా ఎంత, ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. సో దాంట్లో భాగంగానే నేను తీసుకొచ్చింది ఏంటంటే చూడండి, ఇదంతా సింధు నది ఫ్లో అండి. ఇదంతా ఏంటి? సింధు నది ఫ్లో. ఇది వచ్చేసి జీలం ఫ్లో, ఇది వచ్చేసి చీనా ఫ్లో, ఇది చీనా నది ఫ్లో. తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బియాస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సట్లెజ్ అండి. సో మనకి ఎన్ని వచ్చినాయి? సింధు వచ్చింది, తర్వాత జీలం వచ్చింది, ఆ తర్వాత చీనాబ్ వచ్చింది, ఆ తర్వాత రావి వచ్చింది, ఆ తర్వాత బియాస్ వచ్చింది, చివరిగా సట్లెజ్ వచ్చింది. 1 2 3 4 5 6 మొత్తం మనకి 6 ట్రిబ్యూటరీస్ రావడం జరిగింది. సో ఈ 6 ట్రిబ్యూటరీస్ని వాళ్ళు ఏ రకంగా డివైడ్ చేయడం జరిగింది అంటే ఇవి వెస్ట్ పడమర నదులు, ఇవి తూర్పు నదులుగా డివైడ్ చేయడం జరిగింది. ఆ పడమర నదుల మొత్తం మీద ఉన్న గుత్తాధిపత్యాన్ని మనం ఎవరికి షిఫ్ట్ చేసాం? పాకిస్తాన్కి షిఫ్ట్ చేసాం. ఆ తర్వాత తూర్పు వైపున ఉన్నాయన్ని మన భారతదేశం వైపు షిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానండి ఈ సింధు నది ఒప్పందాల ప్రకారంగా ఇండస్ కానీ, జీలం కానీ, చీనాబ్ కానీ చూసారు కదా, సింధు కానీ, జీలం కానీ, చీనాబ్ కానీ ఇవి పాకిస్తాన్కి డెలివరీ అయిపోయాయి. సో వీటిని మనం ఏమంటున్నాం? వెస్ట్ రివర్స్ అంటున్నాం, పశ్చిమ నదులను పిలుస్తున్నాం. అలాగే రావి, బియాస్, సట్లెజ్, రావి, బియాస్, సట్లెజ్ ఇవి ఎవరికి వచ్చినాయి? మన ఇండియాకి వచ్చినాయి. అయితే పలు అవసరాలకి ఈ పశ్చిమ నదీ జలాల నుంచి ఇండియా వాడుకోవచ్చు. ఓకే, కొన్ని అవసరం అంటే మనం వాడుకోవచ్చు. ఎట్లా అంటే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కానీ, లేదు అంటే చూడండి ప్రధాన ప్రాజెక్టులు ఏమైనా రైల్వే కానీ, రోడ్వే కానీ ఇంకేమైనా నిర్మించుకోవాలన్నా సరే మనం వాడుకోవచ్చు. సో ఈ ఎంటైర్ పర్స్పెక్టివ్లో మన క్వశ్చన్స్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ బియాస్. ఈ బియాస్ ఇండియాలోనే పుట్టింది, ఇండియాలోనే అంతమవుతుంది, ఈ రకంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా వీటికి వేదిక్ కల్చర్లో ఉన్న పేర్లు కానీ, గ్రీక్స్లో వాడిన పేర్లు కానీ వాటి మీద కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సింధు నదిని ఇండస్ అంటున్నాం, చీనాబ్ని అసికిని అంటున్నాం, అట్లాగే సట్లెజ్ని శతద్రు అంటున్నాం, హైడాస్పస్, హైపసస్, విపస ఇట్లాంటి పేర్లు మనకి ఇండియన్ హిస్టరీలో కనబడతాయి. టాపిక్ ఏంటండి? కరెంట్ అఫైర్స్. ఎక్కడికి వెళ్ళినామండి? హిస్టరీకి వెళ్ళినాం. అర్థమవుతుందా? కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఎ సింగిల్ సబ్జెక్ట్ అండి. ఇది సింగిల్ సబ్జెక్ట్ కానగాక కాదు, ఇది అన్ని సబ్జెక్టుల సమ్మేళనమే ఈ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు చూడండి, తర్వాత జీలం పరివాహకం, జీలం క్యాచ్మెంట్ ఏరియా అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఈ జీలం క్యాచ్మెంట్ ఏరియా ఇది ఎంత ఫ్లో అవుతుందో ఈ ఏరియా మొత్తం, దీనిని నమ్ముకొని బ్రతుకుతున్న ఈ ఏరియా మొత్తం, ఆ ఏరియా మొత్తంలో మనం కొన్ని ప్రాజెక్ట్స్ చూసుకుంటే ఉరి డ్యామ్, తర్వాత లోవర్ జీలం, అప్పర్ సింధ్, అత్వాటు, తంగ్మార్గ్ ఇట్లాంటి ప్రాజెక్టులు ఈ జీలం నది మీద ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చీనా పరివాహకం చూడండి, దీని మీద ఏముంది? సలాల్ ప్రాజెక్ట్. మీకు ఎన్నిసార్లు చెప్పాలంటే ఇది అప్రాక్సిమేట్లీ ఒక 50+ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, మార్క్ టెస్ట్లో అడగడం జరిగింది సలాల్ ప్రాజెక్ట్ని. తర్వాత బాగ్లిహార్ ప్రాజెక్ట్ కానీ, దుల్హస్తి ప్రాజెక్ట్ కానీ, రంజ్లా అలా దునాబీ కానీ ఈ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా ఒక అస్పిరెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. లేదు అంటే చీనాబ్ నదికి సంబంధించిన ప్రాజెక్ట్ ఏంటి అని ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 అని ఈ రకంగా ఇవ్వచ్చు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ఏంటి అని అడగచ్చు, సంబంధించిన ప్రాజెక్ట్ ఏంటి అని అడగచ్చు. సో అందువల్ల ఎగ్జాక్ట్గా తెలుసుకోండి చీనాబ్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏంటి, తర్వాత ఇండస్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏంటి, తర్వాత జీలంకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏంటి.
ఈ పర్స్పెక్టివ్లో మీరు ఈ కరెంట్ అఫైర్ నేర్చుకోండి. ఇది జాగ్రఫీ పరంగా ఉంది, తర్వాత ఎకానమీ పరంగా ఉంది, హిస్టారికల్ పరంగా ఉంది. ఒక్క కరెంట్ అఫైర్లోనే 3 సబ్జెక్టులు ఇమ్మర్స్ అయ్యాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ చేస్తే చూడండి. ఈరోజు కేరళ న్యాయవాది అరుదైన ఘనతనంట. ఆమె పేరేంటి? ఓఎం శాలీనా. ఎక్కడండి? కేరళలో. ఏం జరిగిందంటే ఈమెని డిప్యూటీ సోలిటర్ జనరల్. ఏంటి? డిప్యూటీ సోలిటర్ జనరల్. ఎవరు వీళ్ళు? మన దేశంలో రాజ్యాంగబద్ధ పదవులైన అటార్నీ జనరల్ కానీ అడ్వకేట్ జనరల్ కానీ ఈ రెండు ఉన్నాయి. ఈ అటార్నీ జనరల్కి అసిస్టెంట్ లాగా ఉండేదే సొలిసిటర్ జనరల్. అది రాజ్యాంగబద్ధ పదవా? కాదు, అది స్టాచ్యుటరీ బాడీ, అంటే ఒక చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థ అన్నట్టు. ఇట్లాంటి చట్టబద్ధమైన సంస్థ ఈ డిప్యూటీ సోలిటర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఓఎం శాలీనాని నియమించింది. ఆ రకంగా ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్ అండి. ఇదేంటి? ఒక సూపర్లేటివ్ టాపిక్. ఇట్లాంటి సూపర్లేటివ్ టాపిక్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఇది మరియు విమెన్ ఎంపవర్మెంట్ లాగా కూడా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దాంతోపాటు ఇంకేమైనా రిమార్క్స్ ఉన్నాయా అంటే చూడండి, సోలిటర్ జనరల్ ఇది 2వ అత్యున్నతమైన లా ఆఫీసర్లో ర్యాంక్ అంట. ఇది ఎన్నోవది? 2వ అత్యున్నతమైన లా ఆఫీసర్. ఫస్ట్ ఏంటి? అటార్నీ జనరల్. అట్లా తర్వాత చూడండి, అటార్నీ జనరల్ లా కాకుండా అన్లైక్ అటార్నీ జనరల్, ఇట్స్ ఎ స్టాచ్యుటరీ పోస్ట్ అండర్ ద లా ఆఫీసర్స్ కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్ యాక్ట్ 1968. ఈ 1968 అనే చట్టం కింద ఈ డిప్యూటీ సోలిటర్ జనరల్ అనేది వచ్చింది. ఇప్పుడు మన ఇండియాకి సోలిటర్ జనరల్ ఎవరు? తుషార్ మెహతా. ఇంకా ఇంతకుముందు సోలిటర్ జనరల్స్ ఉన్నారా? వారి యొక్క స్పెషాలిటీ ఇంకేమైనా ఉందా? ప్రస్తుతం మన అటార్నీ జనరల్ ఎవరు? ఇట్లాంటి పాయింట్స్ మీద మీరు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సోలిటర్ జనరల్ వచ్చారు కాబట్టి డెఫినెట్ గా అటార్నీ జనరల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉందండి. ఇప్పుడు అటార్నీ జనరల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తుంది? ఆర్టికల్ 76 చెప్తుంది. అట్లాగే స్టేట్ లో కూడా ఉంటారండి. ఎవరు? అడ్వకేట్ జనరల్స్ ఉంటారు. అడ్వకేట్ జనరల్స్ వీళ్ళది ఏం చెప్తుంది? ఆర్టికల్ 165 చెప్తుంది. ఒక సబ్జెక్ట్ వచ్చిందంటే ఈ రకంగా ఇంత డెప్త్ గా మీరు వెళ్ళండి. ఇదే నిజమైన కరెంట్ అఫైర్స్ అంటే ఇలా ప్రిపేర్ అవ్వండి. నువ్వు ముందు ఇలా ప్రిపేర్ అవ్వు. నీకు రివిజన్ అవసరమా? ఓకే, సరే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. చూడండి, పోప్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం. దేనికి పోపు? వెరీ రీసెంట్గా పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో ఉంటారు. వీళ్ళు ప్రపంచంలో 140 కోట్ల మంది క్యాథలిక్లు అంటే క్రిస్టియన్స్లో ఒక వింగ్ వారు. వీళ్ళకి అధ్యక్షత వహించేది ఈ వాటికన్ సిటీ యొక్క పోప్ అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా. ఈ పోప్ చనిపోవడం జరిగింది. మన భారతదేశం తరఫున ద్రౌపది ముర్ము గారు అటెండ్ అవ్వడం కూడా జరిగింది. ఓకే, ఈ పోప్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ పోప్ అధ్యక్ష పదవికి 133 మంది కార్డినల్స్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మ్యాటర్గా ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఇది ఎక్కడ అంటే వాటికన్ సిటీలో ఉన్న సిస్టన్ చాపెల్. ఈ వాటికన్ సిటీని కూడా నేను మీకు రియల్ టైం ఎగ్జాంపుల్లో చూపించానండి. ఇది మన వీడియో 2లో వీడియో 3లో ఉంటుందండి. అక్కడ వెళ్ళి మీరు చూడొచ్చు. ఓకే, ఈ సిస్టన్ చాపెల్లో వీళ్ళ సంబంధించిన ఎన్నికల ప్రక్రియ జరగడం ప్రారంభమైంది. సో అట్లాగే ఇప్పుడు అంట ఈ పియాట్రో పెరోలిన్, ఈయన పేరు, కార్డినల్ పేరు పియాట్రో పెరోలిన్. మన పోప్ ఫ్రాన్సిస్ చనిపోయాడు కదా, ఆయన ప్లేస్లో ఈయన ఎన్నికవడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంది అని చెప్తున్నారు. ఎవరు? పియాట్రో పెరోలిన్. ఓకే, తర్వాత ఇక్కడ మొత్తం ఎన్ని ఓట్లు ఉంటాయంట? మొత్తం 89 ఓట్లు ఉంటాయి. ఇందులో రావాల్సిన ఓట్లు ఎంత? 2/3 ఓట్లు రావాలంట. ఈ 2/3 ఓట్లు ఎవరికి వస్తాయో వారు ఈ ఎన్నిక ప్రక్రియకి అధ్యక్షుడు అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఎన్నిక ప్రక్రియ ఎన్ని రోజులైనా పట్టవచ్చు. అంటే ద డ్యూరేషన్ ఆఫ్ ఎలక్షన్ ఈస్ కండక్టింగ్. ఇంకా ఎన్ని రోజులైనా పట్టవచ్చు. ఎగ్జాక్ట్ టైం వీ డోంట్ నో. ఓకే, సరే, మన నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ లైక్లీ టు గెట్ 1 year ఎక్స్టెన్షన్. మీ అందరికీ తెలుసండి, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుంది? లంచగొండితనం కానీ అక్రమాలు కానీ ఇంకేమైనా చేస్తూ వస్తుంది. మరే ఇప్పుడు మనకి సిబిఐ డైరెక్టర్ గురించి కరెంట్ అఫైర్స్ వచ్చింది. డెఫినెట్గా మన ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ ఈ రకంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే పాలిటీ పర్స్పెక్టివ్లో లేదా గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో లేదా కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లో మనం ఈ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిబిఐ వచ్చింది కాబట్టి ఇది రాజ్యాంగబద్ధ సంస్థన లేదా చట్టబద్ధ సంస్థన, మరి లేకపోతే దీనికి అధికారాలు ఎక్కువ నుంచి వచ్చినాయి, దీని డైరెక్టర్ జనరల్ని ఎవరు ఎన్నుకుంటారు? ఇక్కడ చూడండి, మొత్తం 3 ఆర్టికల్స్ రూపంలో వచ్చింది. సిబిఐకి కొత్త డైరెక్టర్ జనరల్ కసరత్తు, అంటే ద ప్రాసెస్ టు చూస్ న్యూ డైరెక్టర్ ఫర్ సిబిఐ.
ప్రధాని నేతృత్వంలో త్రిసభ్య కమిటీ, ఇది అండి మనం ఎక్స్పెక్ట్ చేసే ఫస్ట్ క్వశ్చన్. అది ఏ కమిటీ, ఆ కమిటీలో ఎంతమంది ఉంటారో ఇది ఫస్ట్ క్వశ్చన్. సరే, ఈ కమిటీలో ఎంతమంది ఉంటారు చూడండి. ఎవరెవరు? లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీంతో పాటు ప్రధానమంత్రి. మీకు అర్థమైపోయింది. త్రిసభ్య కమిటీ, ముగ్గురు వచ్చిర్రా. పిఎం వచ్చాడు, సిజేఏ వచ్చాడు, అపోజిషన్ ఇన్ లోక్సభ. ఓకేనా? వీళ్ళేనండి ఈ ముగ్గురు ఎమినెంట్ పర్సనాలిటీస్ ఈ సిబిఐ డైరెక్టర్ జనరల్ని ఎన్నుకోవడంలో ఒక స్క్రీనింగ్ కమిటీలో ఉండే మెంబర్స్. మనం క్వశ్చన్ని ఈ రకంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ థింగ్లో భాగంగా ఇప్పుడున్న ప్రవీణ్ సూద్ని ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈయనని ఎక్స్టెండ్ చేయడం జరిగింది, ఈయన పోస్ట్ని. సరే, దీనికి రిలేటెడ్గా మనం పాలిటీ ఆర్ గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో ఏం చదవచ్చు అంటే ఎస్ చదవచ్చు. ఏంటి ఇప్పుడు చెప్పా, త్రిసభ్య కమిటీలో సిజేఐ కానీ, ప్రధానమంత్రి కానీ, ఆపోజిషన్ లీడర్ ఆఫ్ లోక్సభ కానీ, వీళ్ళు ముగ్గురు ఉంటారు. మరియు అపాయింట్మెంట్ ఇచ్చేది ఎవరు? ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎవరు? హోంశాఖ వాళ్ళు దీన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ సిబిఐకి పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇది అండి మనం ఇందులోంచి 100% ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం ఉన్న ఏరియా ఇది. దీనికి ఎక్కడి నుంచి మనకి పవర్స్ వచ్చినాయంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. ఇట్లాంటి పాయింట్స్ని మీరు కొంచెం చూసుకోవాలి. ఇక్కడే మనకి మార్క్స్ పోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. తర్వాత ఈ సిబిఐ ఎస్టాబ్లిష్మెంట్ 1964. చూడండి, ఇది 1946, ఇది 1964. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. పవర్స్ మాత్రం 1946 యాక్ట్ నుంచి వచ్చినాయి. ఇది ఏర్పడడం మాత్రం 1964లో ఏర్పడ్డది. 1964లో ఏర్పడ్డది. దీనికి పవర్స్ ఆ ఢిల్లీ స్పెషల్ పోలీస్ పవర్స్ యాక్ట్ నుంచి రావడం జరిగింది. ఎట్లొచ్చింది? ఇది ఈ సిబిఐ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ కాదంట. ఇది చట్టబద్ధ సంస్థ కాదు, మరియు రాజ్యాంగ సంస్థ కూడా కాదు. ఇది ఎట్లొచ్చింది? సంతానం కమిటీ. ఈ సంతానం కమిటీ ఎప్పుడు ఏర్పడ్డది? ఇది కూడా 1964లోనే ఏర్పడ్డది. ఈ సంతానం కమిటీ ఇచ్చిన సిఫార్సులు, అది ఇచ్చిన అడ్వైస్లు, అది ఇచ్చిన సజెషన్స్ తోని ఈ సిబిఐని మన దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ రకంగా ఒక క్వశ్చన్ని ఓవర్వ్యూ కానీ అనాలిసిస్ కానీ మీరు చేయండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, 18న పిఎస్ఎల్వి C61 సి సిరీస్లో 61వ రాకెట్ని మనం ప్రయోగించడం జరుగుతుంది. ఏం చేస్తుందండి ఈ రాకెట్? ఈ రాకెట్లో ఉన్న ఏమంటారు శాటిలైట్ పేరు EOS 09 రీసాట్ 1B అంట. ఇది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ఏం చేస్తుందంటే వెదర్ ఫోర్కాస్టింగ్ ఆర్ వెదర్ మానిటరింగ్ చేస్తూ భూమి ఉపరితలానికి సంబంధించిన అధిక రెజల్యూషన్ చిత్రాలను తీసే సామర్థ్యం ఉంది. ఇప్పటికే మనం ఈ 2025లో నేను రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటూ మీకు గూగుల్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంకా అత్యధిక రెజల్యూషన్తో కూడిన చిత్రాలు ఇస్తారంట. చెప్పండి, ఇట్లాంటి టెక్నాలజీ రావడం వల్ల మనకి చదవడం కానీ నేర్చుకోవడం కానీ ఇంకా ఈజీ అవుతుందా? సరే, ఈ పర్స్పెక్టివ్లో మనం ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చూడండి, నేను మీకోసం తీసుకొచ్చా థింగ్స్ టు రిమెంబర్. ఈ పర్స్పెక్టివ్లో మనం ఏమేమి థింగ్స్ని గుర్తుపెట్టాలి? ఇప్పుడు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ వచ్చింది పిఎస్ఎల్వి. మరి దీనికి ముందు ఇంకేమైనా ఉన్నాయా? శాటిలైట్ లాంచింగ్ వెహికల్ కానీ, అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ కానీ, తర్వాత పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ కానీ, ఆ తర్వాత జిఎస్ఎల్వి లాంటివి మనకి రావడం జరిగింది. సో ఈ హైరార్కీ పరంగా ఇది ఎన్నో ప్లేస్లో ఉంది? థర్డ్ ప్లేస్లో ఉంది కదా, థర్డ్ జనరేషన్ కదా. సో దీన్ని మనం ఏమంటామంటే ద వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో. దీన్ని ఏమంటామంటే మనం ఇస్రో గెలుపు గుర్రం అని కూడా అంటాం. ఏమంటాం దీన్ని? ఇస్రో గెలుపు గుర్రం. ఎందుకంటే గెలుపు గుర్రం అనే పేరు వచ్చింది? ఎందుకంటే 10 సార్లు ప్రయోగిస్తే 9 సార్ల సక్సెస్ రేషియో ఉంటుందండి. ఎస్, మనం కూడా ఎగ్జామ్స్ రాస్తే ఇంతే సక్సెస్ రేషియో మెయింటైన్ చేయాలి. 100 క్వశ్చన్స్కి 90 క్వశ్చన్స్ యాక్యురేట్గా కరెక్ట్ అవ్వాలి. ఆ రేంజ్లో మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. సరే, తర్వాత చూడండి, ఈ పిఎస్ఎల్విలో అంట 4 స్టేజ్ రాకెట్ అంట. 4 స్టేజ్ రాకెట్ అంటే మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది మొత్తం రాకెట్ అండి. ఇది మొత్తం ఏంటి? రాకెట్. యాక్చువల్గా శాటిలైట్ ఇందులో ఉంటుంది. సో దాని భాగాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మొత్తం రాకెట్. ఈ రాకెట్ పైకి వెళ్తున్న కొద్దీ మొత్తం విడిపోతుంది, డిపార్ట్ అయిపోతుంది. ఆ డిపార్ట్ అయిపోతున్నప్పుడు మనకి కావాల్సిన నిజమైన స్పేస్ క్రాఫ్ట్ కానీ, నిజమైన పేలోడ్స్ కానీ,
ఈ రేంజ్ లో ఉంటాయి. అవన్నీ ఇందులో ఒక చిన్న పార్ట్స్ లాగా ఉంటాయి. ఓకే, సో మనం 4 షేడ్స్ అన్నాం. ఇక్కడ ఒక రకమైన లిక్విడ్స్, ఇక్కడ ఒక రకమైన లిక్విడ్స్, ఇక్కడ ఒక రకమైన లిక్విడ్స్, ఫైనల్ గా ఇది తర్వాత ఇది తనకు సంబంధించిన కక్షలో లేదా ఆర్బిటార్ లో తిరుగుతూ ఉంటుంది. ఇది అండి ఎంటర్ దీని స్టోరీ. సో ఈ రకంగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. C61 వచ్చింది కాబట్టి దానికి ముందున్న సాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ కానీ, లేదు అంటే ఇప్పటికీ మనం ప్రయోగించిన చంద్రయాన్ గురించి కానీ, గగనయాన్ గురించి కానీ, లేదంటే మార్స్ గురించి కానీ, ఇవన్నిటి గురించి ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. స్టాక్ పాయింట్లో కావచ్చు, డైనమిక్ పాయింట్లో కావచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ని గమనిస్తే చూడండి, ఇక్కడ ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా CCMB అంటే మాలిక్యులర్ బయాలజీ అని మన దేశంలో ఒక సంస్థ ఉంటుంది. ఇదేంటి అంటే బయాలజికల్ థింగ్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి అంటే ప్రోటీన్ నిర్మాణం గురించి కీలక పరిశ్రమ జరిగింది అంట. ఏం జరిగింది? ఈ సంబంధించిన సైంటిఫిక్ ఇష్యూస్ మనకు అవసరం లేదు, జస్ట్ ప్రోటీన్ నిర్మాణం మీద ఒక కీలక పరిశ్రమ జరిగింది. ఇదేం చేస్తుంది అన్నప్పుడు మనం ఎస్పెషల్లీ ప్రోటీన్స్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇందులో బయాలజీలో భాగంగా మనం ప్రోటీన్స్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది. అసలు ఈ ప్రోటీన్స్ అంటే ఏంటి, ఇవి ఏం చేస్తాయి, ఇవి లేకపోతే హ్యూమన్ బాడీకి జరిగే ఇష్యూస్ ఏంటి, ఈ రకంగా మీరు దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మ్యాక్రో న్యూట్రిషన్సా లేదా మైక్రో న్యూట్రిషన్సా అనే క్వశ్చన్ పడుతుంది. ఇది ఒక మ్యాక్రో న్యూట్రిషన్. ఇదేంటి? చైన్ ఆఫ్ అమైనో ఆసిడ్స్ యొక్క సమ్మేళనమే ఇది అన్నట్లు. తర్వాత ఇది ఇంకేం చేస్తుంది? స్ట్రక్చరల్ సపోర్ట్ అంటే సెల్స్ కి ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది, టిష్యూస్ ని డెవలప్ చేస్తుంది, మజిల్స్ ని సెట్ చేస్తుంది, తర్వాత హార్మోన్స్ ని డెవలప్ చేస్తుంది, మరియు ఎంజైమ్స్ కూడా పనిచేస్తున్నాయి. మనకి ఒక క్వశ్చన్ ఉంటుందండి, ఫేమస్ క్వశ్చన్, అన్ని ఎంజైమ్లో ప్రోటీన్స్ అయితే కానీ ప్రోటీన్స్ అన్ని ఎంజైమ్స్ అయితే కానీ అన్ని ఎంజైమ్లో ప్రోటీన్స్ కావు అని మనకు ఒక క్వశ్చన్ కూడా ఉందండి. అట్లా ఎంజైమ్స్ అంటే ఏంటి, తర్వాత ఇవి ఆక్సిజన్ సప్లైలో కానీ లేదంటే డిఎన్ఏ రిప్లికేషన్స్లో, డిఎన్ఏలో ఇవి ఖచ్చితంగా ఒక మంచి రిప్లికేషన్ మోడ్లో పనిచేస్తాయి. రిప్లికేషన్ ఏంటంటే చెడిపోయిన డిఎన్ఏ లేదా డిఎన్ఏ అంతమైపోతే ఇవి మళ్ళీ తిరిగి పునర్నిర్మిస్తాయి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. దీన్ని కంప్లీట్గా మనం బయాలజీ పర్స్పెక్టివ్లో చదవాలండి. సరే, మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. S-400 ముందు పాక్ అస్త్రాలు తుస్. ఇప్పుడు మనం డిఫెన్స్ సిస్టంలో భాగంగా మాట్లాడుకుంటే S-400 మీకు కనబడుతుంది కదా, ఇగో ప్రాజెక్ట్ కుషలో భాగంగా భారతదేశం S-400 కానీ ఐరన్ డోమ్ సిస్టమ్ కానీ వీటిని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. అసలు ఫస్ట్ లైక్ ఏంటి ప్రాజెక్ట్ కుష అంటే ఏంటి తెలుసుకోవాలి. కుష అంటే ఏంటంటే ఇండిజినియస్లీ, స్వదేశంగా స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశం తయారు చేసుకున్న రక్షణ వ్యవస్థ ఇండియస్ డిఫెన్స్ సిస్టమ్. ఇందులో భాగంగా మనం S-400 మిసైల్ చూడడం జరుగుతుంది. దాంతోపాటు ఐరన్ డోమ్ సిస్టమ్ ఏం చెప్తుంది? మనం మీదికి దూసుకొచ్చే మిసైల్స్ ని ముందుగానే పసిగట్టి వాటిని గాలిలోనే పీల్చేసే ఒక అత్యాధునికమైన ఒక టెక్నిక్. ఓకే, తర్వాత S-400 అంటే ఏంటి? ఇది సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఇదంతా భూమి. ఇప్పుడు చూసారు కదా, ఈ రకంగా ఇందులో మిసైల్స్ ఉంటాయి. ఇది సర్ఫేస్, మొత్తం సర్ఫేస్. ఇందులో నుంచి ఎయిర్లోకి వెళ్ళి డిస్ట్రాయ్ చేస్తాయి. ఓకేనా, ఎయిర్లోకి వెళ్ళి డిస్ట్రాయ్ చేస్తాయి. S-400 అంటే అప్రాక్సిమేట్లీ 400 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. ఇంతకుముందు S-300 ఉండే, ఇప్పుడు S-500 వరకు రావడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనం ప్రాజెక్ట్ కుషాని డిస్కస్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ ఎలా పడతాయంటే పడుతున్నాయండి, మిసైల్స్ మీద కానీ డిఫెన్స్ సిస్టమ్ మీద కానీ DRDO రంగం మీద కానీ ప్రతి దగ్గర మనం క్వశ్చన్స్ని చూడడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో ఈ S-400 ఎవరి నుంచి మనం కొనుక్కోవడం జరిగిందండి? మనం దీన్ని రష్యా నుంచి కొనుక్కోవడం జరిగింది. సో ఈ పర్స్పెక్టివ్లో ఏ మిసైల్ ఏ దేశం నుంచి కొనుక్కోవడం జరిగింది, ఐరన్ డోమ్ సిస్టమ్ అంటే ఏంటి, లేదంటే సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఏంటి, లేదంటే ప్రాజెక్ట్ కుష అంటే ఏంటి, ఈ రకంగా మనం ఈ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సరే, నెక్స్ట్ చూడండి. అనేక సార్లు యుద్ధం అంచుల దాకా. మీకు తెలుసండి, పాకిస్తాన్కి మనకి ఉన్న వైరం ఇప్పటిది కాదు. పాకిస్తాన్కి మనకు ఉన్న వైరం అది ఇప్పటిది కానే కాదు. ఎప్పటి నుంచి ఉంది? మనకి 1947 నుంచే ఉంది. అప్పుడెప్పుడో ముస్లిం లీగ్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ కొట్లాటలో తెగట్లేదు. సో ఈ ఇష్యూస్లో మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు పహల్గామ్ ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి అసలు ఇండియాకి పాకిస్తాన్కి ఇప్పటివరకు ఏమేమి యుద్ధాలు జరిగాయి, ఇందులో భాగంగా ఎన్ని ఆపరేషన్లు మనం నిర్వహించడం జరిగింది, దీంట్లో మన సక్సెస్ రేషియో ఎంత, దీంట్లో మనకు జరిగిన ఆస్తి నష్టం ఎంత, ఇట్లాంటి పాయింట్స్ని మనం ఇక్కడ ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో చూడండి, ఆపరేషన్ బ్రాస్టాక్స్ అంటే ఏంటి, లేదా ఏ సంవత్సరం జరిగింది అని క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఏంటి? 1986లోనంట పాకిస్తాన్ ఆర్మీ మన దగ్గర డిప్లాయ్ అయితే మన ఇండియన్ ఆర్మీని డిప్లాయ్ చేసి వాళ్ళని భయపెట్టినామంట. అండర్ జనరల్ కృష్ణస్వామి సుందర్జీ ఆయన నేతృత్వంలో ఇది జరిగింది అంట. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనకు ఉంది. పాకిస్తాన్ అణు పితామహుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్. సో అడగొచ్చు మేబీ, ఇప్పుడు జరుగుతుంది కదా ఇష్యూస్. సో
ఎగ్జామ్లో ఉద్దేశం ఏంటండి, మిమ్మల్ని ఎంతసేపు ఎలిమినేషన్ చేద్దామనే తన ఉద్దేశం. సో ఆ భాగంగా ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా పడే ఛాన్స్ ఉన్నాయి. తర్వాత చూడండి, ఇక్కడ తర్వాత ఏంటి, 2001లో పార్లమెంట్ మీద దాడి అంట. 2001లో ఏంటి, పార్లమెంట్ మీద దాడి కూడా అంట. ఈ దాడి ఎవరు చేశారు, మన అందరికీ తెలిసిందే, లష్కర్ తయ్యబా, జైషే మహమ్మద్. దానికి సంబంధించిన అతనే కదా మసూద్ అజార్ అని మాట్లాడతాం కదా, ఆ జైషే మహమ్మద్ అనే వింగ్కి సంబంధించిన అతనే. తర్వాత 26/11 ఇది మన భారతదేశ చరిత్రనే ఒక బ్లాక్ స్పాట్ అండి. ఇది ఎంత దారుణమైన వినాశనం అంటే, కసబ్ అనే ఒక యువకుడి చేత అతని ఆధ్వర్యంలో ఇంత పెద్ద మారణ హోమానికి ఈ ఉగ్రవాదులు దిగడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది, 2008లో జరిగింది. 26/11 అంటే నవంబర్ 26 నాడు జరగడం జరిగింది. చూసారు కదా, ఇది తాజ్ హోటల్. ఓకే, ఈ రకంగా రెట్రోస్పెక్టివ్ లో భాగంగా మీకు ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఈ నెక్స్ట్ స్లైడ్ లో సింధూర్ మీ అందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా. సో ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా అసలు సింధూరం అంటే ఏంటి అనేది ఇప్పటికే మనకి మోడీ గారి నుంచి కానీ మనం చాలా వాట్సాప్ స్టేటస్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వైరల్ అవుతుంది చూసాం. ఎందుకు సింధూరాన్ని పెట్టారంటే, భార్యల ముందే తమ భర్తను చంపేశారు, తమ సింధూరాన్ని తుదముట్టించారు కాబట్టి అదే సింధూరానికి కోపం వస్తే ఏం జరుగుతుంది అనేది ఇండియా రిటర్న్ గిఫ్ట్గా చూపించింది. సో ఈ సింధూరాన్ని ఇక్కడ హిస్టరీ రిలేటెడ్ టాపిక్గా మనం ఎట్లా కన్సిడర్ చేయొచ్చు అంటే, ఈ సింధూరాన్ని హిందూ మహిళలు ఎందుకు పెట్టుకుంటారండి, తమ భర్తలు బాగుండాలని, సంథింగ్ బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయంగా మనం కనబడుతుంది. అయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూడండి, సింధు నది నాగరికత. ఎస్, అర్థమైంది మీకు ఇక్కడ సింధు నది నాగరికత ఏ టాపిక్ అండి, హిస్టరీ టాపిక్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గరికి వచ్చినాం మనం. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా మనకి దీని ఆనవాళ్ళు కనబడ్డాయంట. అమ్మ తల్లి కానీ కొన్ని విగ్రహాలు కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా బొట్టుని సింధూరాన్ని వాడినట్లు చరిత్ర చెబుతుంది. అండ్ ఇదే సింధూరం మీద ఏంటి, సాంస్కృతిక, చారిత్రక, వైద్యపరమైన ప్రాముఖ్యతలు కలిగి ఉన్న సింధూరానికి కేంద్ర ప్రభుత్వం 2017లో పన్ను మినహాయింపు కూడా ఇచ్చిందంట, జిఎస్టీ మినహాయింపు కూడా ఇచ్చింది అంట. అట్లాగే సింధూరం అనే పేరుతో ఏమైనా సినిమాలు వచ్చినాయంటే 1947లో సింధూరం అనే పేరుతో ఒక చిత్రం కూడా రూపొందిందంట. ఈ రకంగా ఈ యొక్క సింధూరం అనే టాపిక్ మీద మేబీ ఎగ్జామ్లో కూడా ఇట్లాంటి టాపిక్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం కాబట్టి డెఫినెట్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. మీకు ఖచ్చితంగా ఈ పీడిఎఫ్స్ అన్ని మేము మా రోగిస్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి అందరూ లైక్ చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియాలో ఎవరూ ట్రై చేయని విధంగా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో మా రోహిత్ అకాడమీ ముందుకు వస్తుంది. సో మేము ముందుకు వస్తుంది కాబట్టి ఎవరు చెప్పని విధానాన్ని మేము చెప్పాలనే ఒక దృఢ నిశ్చయంతో మేము ముందుకు వచ్చాం. తప్పకుండా ఈ ఛాయిస్ని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. దయచేసి లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. మీరు చేస్తేనే ఈ వీడియో రీచ్ ఎక్కువ వెళ్తుంది, మాకు ఒక బూస్టప్ వచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.